జగన్ అంటే మా దృష్టిలో ఒక అట్టిపండు గాడండి. వాడు అట్టిపండు కన్నా కూడా ఒక బెచ్చా కింద లెక్క. వీళ్ళందరూ రుద్దుకుని అన్ని ఓడించాలని మా జగనాన్ని ఓడించాలని వీళ్ళందరూ కూడా యాగమవుతున్నారు. తప్పు కదన్నట్టుగా. ఇప్పుడు అంటే వాళ్ళందరూ ఏకమయ్యారు కాబట్టి జగన్ అన్న ఓడించాక ఏకమయ్యారు కాబట్టి మీరు జగన్ గారి వైపు ఉన్నారు. నేనున్నాను ఇవాళ రాష్ట్రంలో జి శ్రీనివాస్ నాయుడు వైసీపీ వద్దండి. జనసేన వస్తుంది. ఓట్ ఫర్ జనసేన. ఓకే అన్న. 50-50 శ్రీనివాస్ నాయుడు గారు. అన్న వచ్చే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వస్తుంటారు, టీడీపీ జనసేన వస్తుంది అంటారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తుందండి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఎందుకంటారు? ఎందుకంటే చాలా పనులు చేశారండి. నిడదవోలుని చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి, తర్వాత రైల్వే స్టేషన్ అయితేనేమి, బ్రిడ్జి పనులు అయితేనేమి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారండి. నేను ఆటో డ్రైవర్ని. మాకు కూడా ప్రతి సంవత్సరం 10,000 చొప్పున 5 సంవత్సరాలు 50,000 మాకు ఇచ్చారు. అంటే ఏదో రకంగా మాకు ఉపాధి కొంత సపోర్ట్ ఉంటుంది కదండి. ఆ విధంగా మాకు గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన వాళ్ళకి పట్టం కడతారు, కానీ జనాలు చేయని వాళ్ళకి చేయరు కదండి. వచ్చే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వస్తుంటారా, టీడీపీ జనసేన వస్తుంది అంటారు? జనసేన అయితే ప్రస్తుతానికి రాదనుకుంటున్నారండి. కొంతమంది అలా అంటున్నారు, కొంతమంది ఇలా అంటున్నారు. ఏంటనేది కన్ఫర్మ్ తెలియదు. అంటే వైఎస్ఆర్సీపీ తరఫున శ్రీనివాస్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ జనసేన తరఫున కందులు దుర్గేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. జనం ఎవరి వైపు ఉన్నారని మీ అభిప్రాయం? ప్రస్తుతానికైతే శ్రీనివాస్ నాయుడు గారి వైపు ఉన్నారు. ఎందుకంటారు? ఎందుకంటే కొన్ని మంచి పనులు చేశారు కాబట్టి వాళ్ళు మంచి పనులు చేశారు కాబట్టి వాళ్ళు వైపున ఉన్నారు కాబట్టి వాళ్ళు టీడీపీకి ఎక్కువ దిగేద్దామని చూస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. వచ్చే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వస్తుంటారా, టీడీపీ జనసేన వస్తుంది అంటారు? వైఎస్ఆర్సీపీ వచ్చేలా ఉందండి. వైఎస్ఆర్సీపీ వచ్చేలా ఉందండి. వైఎస్ఆర్సీపీ తరఫున శ్రీనివాస్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ జనసేన తరఫున కందులు దుర్గేష్ పోటీ చేస్తున్నారు. జనం ఎవరి వైపున ఉన్నారని మీ ఉద్దేశం? శ్రీనివాస్ నాయుడు గారి వైపు. ఎందుకంటారన్న? ఎందుకంటారంటే ఆయనేమో లోకల్, ఆయనేమో రాజమండ్రి, నాన్ లోకల్ అంటారు. శ్రీనివాస్ నాయుడు గారికి ఎక్కువ 2 సార్లు ఆయన మద్దతుగా ఉంటుంది. జనం 2 సార్లు ఇంకా ఆయనకే మద్దతుగా ఉన్నారు. ఓకే. వచ్చే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకుంటారు, టీడీపీ జనసేన వస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడైతే నియోజకవర్గం వచ్చేసి కందులు దుర్గేష్ గారు కదా. టీడీపీ జనసేన తరఫున కందులు దుర్గేష్ గారు, వైఎస్ఆర్సీపీ తరఫున శ్రీనివాస్ నాయుడు గారు. జనసేన టీడీపీ అనుకుంటున్నారు. ఎందుకన్నా? ఎందుకంటే ఆయనకి మంచి ఇది ఉంది. రాజమండ్రిలో పోటీ చేయాల్సింది ఆయన ఇక్కడికి పంపించారు కదా. ఇక్కడ మంచి సర్వే చేశారు, మంచిగానే ఉంది. ఇక్కడైతే సర్వే చేస్తే మంచిగా ఉంది సపోర్ట్ మంచిగా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ వల్ల వస్తారని అనుకుంటున్నారు. అవును. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వస్తుంటారు, టీడీపీ జనసేన వస్తుంది అంటారు? ఆబ్వియస్లీ జనసేన. ఎందుకంటారు? ఎందుకంటారు అంటే ఓకే ఫైన్, ఇక్కడ గురించి అని పక్కన పెడితే ప్రతి చోట జనం విసిగిపోయి ఉన్నారు. ఈ జగన్ చేసిన ఈ పనులకి, ఇచ్చిన హామీలకి మాట మీద నిలబడకుండా ఉండడం వల్ల జనాలు విసిగిపోయి ఉన్నారు. ఏ ఒక్కటి కరెక్ట్గా లేదు. ఇంకా ఆంధ్రాలో ఉన్నాం అంటే కళ్యాణ్ బాబు కోటేయడానికే ఉన్నాం. ఒక సింపుల్ థింగ్, ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టరే ఉన్నాడు వెనక, జనసేన టీడీపీ వెనక ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టరే ఉన్నాడు. ఏం కావాలన్నా చిటికలో మార్చొచ్చు. మన దేశాన్ని, మన జనం భవిష్యత్తుని చిటికలో మార్చొచ్చు. అంటే ఇప్పుడు జగన్ వైపు కూడా నరేంద్ర మోడీ ఉన్నారు కదా ఈ 5 years. ఉన్నారంటే ఓకే ఉన్నారు, కానీ మార్పు చేయాలన్న ఆలోచన కనీసం ఆ సీఎం ఉండుంటే నిజంగా పిఎం సపోర్టు ఉండేది, కాస్త జనాలు బాగుపడేవాళ్ళు. ఎంత ఇదిగా ఉందో మాట్లాడడం అనవసరం అతని గురించి. అయితే జనాల వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉందని చెప్పారు. ఉందని అనుకుంటున్నాము, ఉందని నమ్ముతున్నాం కూడా. చాలా మంది విసిగిపోయినారు. చిన్న జనాల నుంచి పెద్దవాళ్ళ కూడా అందరూ నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం మారితే ఎంత మారుతుందని చెప్పి మీరు మారుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాము, మారాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ఇంకా గుడ్డిగా జగన్ ని నమ్మే ఆ జనాలు, జగన్ కి సపోర్ట్ చేసే ఆ జనాలు ప్లీజ్ తెలుసుకోండి, ఇప్పటికైనా తెలుసుకోండి. మన భవిష్యత్తుని మనమే మార్చుకోవాలండి. ఓట్ ఫర్ జనసేన. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. వచ్చే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వస్తుంటారు, టీడీపీ జనసేన వస్తుంది అంటారు? టీడీపీ జనసేన పక్కాగా వస్తుందండి. ఇక్కడ లోకల్లో ఉన్న శ్రీనివాస్ నాయుడు గారు ఏం చేశారు ఎవరికి తెలియదండి. ఈయనున్నా ఒకటే, జగన్ ఉన్నా ఒకటే. జగన్ అంటే మా దృష్టిలో ఒక అట్టిపండు గాడండి.
వాడు అటువంటి కన్నా కూడా ఒక బచ్చా కింద లెక్క. ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు. పైగా వాళ్ళ కూతుర్ని కానీ ఎలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఫారెన్లో వెళ్ళి జాయిన్ చేయించుకుంటాడు. బెయిల్ పర్మిషన్ కోర్టు పర్మిషన్ లేకోకుండా ఫారెన్ ఎక్కడికి విజిట్ చేయలేడు. అలాంటి వాడు సీఎంగా ఉంటే 420 సీఎం అని గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది కదా. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా జనాల్లో వ్యతిరేకత ఉందని చెప్పి అనుకుంటున్నారు మీరు జగన్ వైపు? జనాల్లో వ్యతిరేకత ఏం లేదండి. జనాల్లో ఎలా ఉందంటే కసి ఉంది. అనవసరంగా ఈయన కసి వల్ల రాష్ట్రం అంతా దోపిడీకి గురైంది కదా. ఈసారి కసి ఎక్కువ చూపిస్తే ఓటు మారిపోయి గవర్నమెంట్ కూడా మారిద్దని ఆశపడుతున్నారండి జనాలు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారితే ఇది మొత్తం ఇవి అంటే అభివృద్ధి జరిగిద్ది, ఈ అభివృద్ధి పదం వైపు వెళ్తుంది, ఇప్పుడు అభివృద్ధి లేదు అని చెప్పి మీరు చెప్తున్నారన్న? 100% అండి. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది శూన్యం అండి. సంక్షేమం అనేది కాస్త కోస్తా ఉంది, కానీ సంక్షేమం అనేది జగనేసే భిక్ష కాదండి. అది మన హక్కు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేనివాడు సీఎంగా ఉండడం అనేది అనర్హుడండి. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వస్తారంటారు, టీడీపీ జనసేన వస్తారంటారు నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి? శ్రీనివాస్ నాయుడు గారు వస్తారు. శ్రీనివాస్ నాయుడు గారు వస్తారు. ఎందుకంటారన్న? ఆయన చాలా డెవలప్మెంట్ చేశారండి. నిడదవోలు బాగా డెవలప్ చేస్తారు. బ్రిడ్జ్ ఉంది, రైల్వే బ్రిడ్జ్ ఉంది, అదొకటి నిడదవోలు ఐలబి అదొకటి చాలా బాగా చేశారండి. ఆయన చాలా బాగా మాట్లాడి ఏదన్నా అనుకుంటే కరెక్ట్ గా చేస్తారండి. ఆయన అంతే, మనకు హామీ ఇచ్చారండి, కరెక్ట్ గా చేస్తారండి. అంటే మాట మీద నిలబడే మనిషి. ఆయన అభివృద్ధి బాగా చేశారు. ఆయన రోడ్లు ఏంటి, అయ్యి ఏంటి, ఇంటి స్థలాలు ఏంటి, లేని చాలా బాగా చేశాడు. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన తరపున కందులు దుర్గేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఆయన ఎక్కడి నుంచి రాజమండ్రి నుంచి వచ్చారండి ఇక్కడికి. ఈయనేమో లోకల్ ప్రతి గడప గడపగా తొక్కి ప్రతి వాళ్ళతో మమేకమై మాట్లాడి బాగా చేశారండి. ఆయన వస్తాం ప్రతి వాళ్ళని అడిగి బాగా చేశారండి. అంటే ఇప్పుడు కందులు దుర్గేష్ గారు నాన్ లోకల్ క్యాండిడేట్ కాబట్టి సపోర్ట్ లేదని మీ ఉద్దేశం? సపోర్ట్ అని లేదు కానీ అదేం కాదు, ఈయనైతే బాగా చేస్తారండి. అది అప్పుడు రైల్వే బ్రిడ్జ్ ఉంది, అది ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్నదండి. అది ఇప్పుడు ఆయన శంకుస్థాపన చేశాడు. తర్వాత హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అది కూడా శాంక్షన్ చేశాడు. అది డంపింగ్ ఒకటి, తర్వాత రోడ్లు ఒకటి, తర్వాత ఐలవి నిడదవోలు అది కూడా చాలా బాగా చేశారండి. ఆయన అభివృద్ధి చేశారు కాబట్టి జనం ఆయన వైపు ఉన్నారు అనుకుంటున్నాను. ఆయన వైపు ఉన్నారు. ఇప్పుడు నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వస్తారంటారు, టీడీపీ జనసేన వస్తారంటారు? టీడీపీ జనసేన వస్తా. టీడీపీ జనసేన వస్తారంటారు. ఎందుకంటారు? పొత్తులో భాగంగా జనసేనకి వెళ్ళి కానీ సీటు జనసేన కంపల్సరీ నొక్కుతుంది. అంటే జనసేన టీడీపీ కలవడం అలయన్స్ వల్ల, అంటే జనసేనకు సపోర్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా జనసేన తరపు వస్తుంది. అంటే జనసేన టీడీపీ తరపున కందులు దుర్గేష్ పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ తరపున శ్రీనివాస్ నాయుడు పోటీ చేస్తున్నారు. జనం ఎవరి వైపున ఉన్నారని అనుకుంటారు? జనసేన వైపే ఉన్నారు. జనసేన వైపున ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వస్తుంటారు, టీడీపీ జనసేన వస్తుంది అంటారు? టీడీపీ జనసేన. టీడీపీ జనసేన ఎందుకన్నా? ఎందుకంటే వైసీపీ చేసిన పనులు కొన్ని తేడాగా ఉన్నాయి కాబట్టి. అంటే వైఎస్ఆర్సీపీ తరపున శ్రీనివాస్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ జనసేన తరపున కందులు దుర్గేష్ గారు పోటీ చేస్తున్నారు. అదే జనం ఎవరి వైపున ఉన్నారని అనుకుంటున్నారు? కందులు దుర్గేష్ పక్కన. కందులు దుర్గేష్ పక్కన ఎందుకన్నా? కొత్త వ్యక్తి కదా. అంటే శ్రీనివాస్ నాయుడు గారు నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను, జనం అంతా నా వైపు ఉన్నారు అంటారు, అది ఎంతవరకు నిజం? ఆయన వచ్చి కూడా నిడదవోలు చేశాడు, ఇంకా ఉన్న ఏ ఊరు నిడదవోలు చేశారు, ఉన్న ఏ ఊరు చేయలేదు అన్నా. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వస్తుంటారా, టీడీపీ జనసేన వస్తుందంటారా నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి? నిడదవోలు నియోజకవర్గం అయితే జనసేన వస్తుంది. నిడదవోలు నియోజకవర్గం జనసేన వస్తుంది. అంటే జనసేన తరపున కందులు దుర్గేష్ పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ తరపున శ్రీనివాస్ నాయుడు పోటీ చేస్తున్నారు. జనం ఎవరి వైపు ఉన్నారని అనుకుంటున్నారు? కుందులు దుర్గేష్ గారి వైపే ఉన్నారు. కందులు దుర్గేష్ గారు అంటే కందులు దుర్గేష్ గారు రాజమండ్రి నుంచి వచ్చారు, నాన్ లోకల్ అని మాట వినబడుతుంది. కార్యకర్తలు ఎవరు ఆయన వైపు లేరు అన్న మాట్లాడుతుంది, అది ఎంతవరకు నిజం? లేదండి, కార్యకర్తలు అందరూ ఆయన వైపు ఉన్నారండి. ఆయన మంచి వ్యక్తి ఉన్న క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అండి. ఆయన రాజమండ్రిలో కూడా మంచి పనులు చేశాడు ఆయన. అలాగే నిడదవోలు కూడా మంచి పనులు చేస్తానని ఆయన హామీలు ఇచ్చాడు. అందుకోసం చాలా మంది ఆయనకే బలపరుస్తున్నారు. అంటే మీరు చెప్పండి, వచ్చే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వస్తుంటారా, టీడీపీ జనసేన వస్తుందంటారా? టీడీపీ జనసేన. టీడీపీ జనసేన ఎందుకంటారు? ఎందుకంటే అండి ఇక్కడ అభివృద్ధి ఏం లేదండి. అభివృద్ధి ఏం లేదు కాబట్టి టీడీపీ జనసేన వస్తుందంటారు. టీడీపీ ఎలక్షన్ కాబట్టి అండి గణపతి సెంటర్ అయ్యి ఇప్పుడు కొంచెం అభివృద్ధి చేస్తున్నారండి. ఎలక్షన్ కాబట్టి ఇప్పుడు కొంతవరకు డెవలప్ చేస్తున్నారంటారు. అంతేనండి. టీడీపీ జనసేన తరపున కందులు దుర్గేష్ గారు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ తరపున శ్రీనివాస్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు. జనం ఎవరి వైపున ఉన్నారని అనుకుంటున్నారు? కందులు దుర్గేష్ గారు అండి. టీడీపీ అది కలిపి కాబట్టి అండి, కూటమి కాబట్టి అండి, దానికే కూటమి కాబట్టి జనసేన టీడీపీ కలిసింది కాబట్టి దానికి. వచ్చే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వస్తుంటారా, టీడీపీ జనసేన వస్తుంటారు? మాకైతే ఇక్కడ నిడదవోలుకి వచ్చండి గ్లాస్కు బాగుంటుందండి. గ్లాస్ అంటే జనసేన బాగుంటుంది. జనసేన బాగుంటుందండి. ఎందుకన్నా జనసేన ఎందుకు బాగుంటుంది అనుకుంటున్నారు? జనసేన బాగుందంటే ఇక్కడ శ్రీనివాసరావు గారు మాకు అంతగా ఏం నచ్చలేదండి. అయితే ఇప్పుడు వాళ్ళది ఏం కాదు కానీ ఇక్కడ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే వైఎస్ఆర్ మీద గ్లాస్కి వస్తే బాగుంది.
వైఎస్ఆర్ మీద జనసేన టీడీపీ మహాకూటమి మీద బాగుంది. ఇక్కడ అయితే మాకు ఈ సీట్ వస్తుందని ఉందండి. మరి సంబంధించి వైఎస్ఆర్సీపీ వస్తుంటే టీడీపీ జనసేన వస్తుంది. జనసేన వస్తుంది. జనసేన అన్న ఎందుకన్నా జనసేన అభివృద్ధులు అన్ని చేస్తా అన్నారు. మా దుర్గేష్ గారు మంచి క్యాండిడేట్, అందుకనే మేము ఆయన్ని గెలిపించుకుంటాము. దుర్గేష్ గారు మంచి క్యాండిడేట్ కాబట్టి అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు శ్రీనివాస నాయుడు గారు ఇప్పుడు మీ ఎమ్మెల్యే కింద చేస్తున్నారు. 5 సంవత్సరాల అభివృద్ధి నేను చేస్తాను కాబట్టి మళ్ళీ నేనే వస్తానని చెప్పంటారు. అంతవరకు లేదు. నిడదల్లో 3 బ్రిడ్జిలు వేసారండి శ్రీనివాస నాయుడు గారు. ఆ శనగాసి రేవులో మొత్తం అంతా పెద్ద శనగాసిలా ఉంది. దానివల్ల అభివృద్ధి మీద తట్టుకోలేకపోతున్నాం. అందుకని చెప్పి ఆయనకి వేయకూడదాము. అంటే ఇప్పుడు కందులు దుర్గేష్ గారు రాజమండ్రి నుంచి వచ్చారు, నాన్ లోకల్ క్యాండిడేట్. ఆయన వైపు కార్యకర్తలు ఎవరు లేదు అంటున్నారు. అది ఎంతవరకు లేదు? ఒకసారి వెళ్ళి నిడదోలు కానీ ఇలా చుట్టుపక్కల గ్రామాలు తెలిసి చూడండి. అలా జనం మామూలుగా లేరు, ప్రపంచ జనం అంట. ఆయనతో ఒకసారి సెకండ్ ఇచ్చుకుంటే మొత్తం ఆయన తప్ప ఓటికి ఎవరికి వేయరు. పక్కన సార్ చెప్పండి, మీరు వచ్చే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వస్తుంటారా, టీడీపీ జనసేన వస్తుంటారు? జి శ్రీనివాస్ నాయుడు వైసీపీ వద్దండి. శ్రీనివాస నాయుడు వైసీపీ వస్తుంటారు. ఎందుకంటారు? అభివృద్ధి లక్ష్యం అంటే అభివృద్ధి అంటే ఏం చేయాలన్నా ఒక పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి పెద్ద పెద్ద రోడ్లు వేసేస్తే మాత్రాన్ని అభివృద్ధి కాదు. చిన్న తరగన మధ్య తరగన కుటుంబాలు ఉన్నాయి, వాటిని పైకి తీసుకురావాలి. పైకి తీసుకురావాలంటే అమ్మఒడి లాంటిది, ఫీజు రిమర్మెంట్, ఇంకా ఉన్నాయి కదా ఆసరా, ఇవన్నీ చేసాడన్న. చిన్న చిన్న కుటుంబాలన్నీ బాగున్నాయి. ఇలా రోడ్డు మీద తిరుగుతున్నారంటే చిన్న చిన్న కుటుంబాలు జగన్ గురించే తిరుగుతున్నారు. అభివృద్ధి అయితే 4 రోడ్లు వేసి 4 బిల్డింగ్లు కడితే అభివృద్ధి కాదు. జనాల కింద నుంచి లేబర్ ఉన్నారు, లేబర్ని పైకి తీసుకొచ్చినట్టు ఇవాళ జగన్. అందుకని వైసీపీ నడుస్తుంది ఇక్కడ. వచ్చే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వస్తుంటారా, టీడీపీ జనసేన వస్తుంది? జనసేన టీడీపీ ఎందుకంటారు? ఎందుకంటే అదే బాగుంది. పరిపాలన ఏం బాగాలేదు కదా. పరిపాలన ఏం బాగాలేదు కాబట్టి టీడీపీ జనసేన వస్తుంది. అంటే టీడీపీ జనసేన తరఫున కందులు దుర్గేష్ గారు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ తరఫున శ్రీనివాస నాయుడు గారు పోటీ చేస్తున్నారు. జనం ఎవరి వైపున ఉన్నారని మీ ఉద్దేశం? కందులు దుర్గేష్ గారు. అన్న వచ్చే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వస్తుంటారా, టీడీపీ జనసేన వస్తుంటారు? 50-50 ఛాన్స్ అంటారు. అంటే మామూలుగా జనం ఎవరి వైపున ఉన్నారని అనుకుంటున్నారు? నచ్చిన బట్టి వాళ్ళు ఉంటారు, మనం నచ్చిన బట్టి మనం ఉంటాం. అందుకని ఎవరు 50-50 అని చెప్పగలరు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున శ్రీనివాస నాయుడు గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ జనసేన తరఫున కందులు దుర్గేష్ గారు పోటీ చేస్తున్నారు. అంటే మామూలుగా పబ్లిక్ లో ఏంటంటే కందులు దుర్గేష్ గారు నాన్ లోకల్ క్యాండిడేట్, ఆయన వైపు కార్యకర్తలు లేరు అంటారు. అది అంతవరకు లేదు. కార్యకర్తలు అంటే మా బూరుగులు శేషరావు గారు ఉన్నారు కాబట్టి ఆయన సపోర్ట్ గా ఉన్నారు. బూరుగులు శేషరావు గారు సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి ఆయన జనం ఈయన జనం ఇద్దరు ఒకటి కలుస్తారని అంటారా? కలుస్తారన్న. సార్ వచ్చే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వస్తుందంటారా, టీడీపీ జనసేన వస్తుందంటారా? వైఎస్ఆర్సీపీ వస్తుంది. వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఎందుకంటారు సార్? అభివృద్ధి పథకాలు, అభివృద్ధి నియోజకవర్గంలో అభివృద్ధి కానీ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి వారు అందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. తప్పనిసరిగా జగన్ సీఎం అవడం, ఈ నిడదవోలు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలవడం ఖాయం. పక్కగా వైఎస్ఆర్సీపీ వస్తారు 100%. అంటే వైఎస్ఆర్సీపీ తరఫున శ్రీనివాస నాయుడు గారు పోటీ చేస్తున్నారు, కందులు దుర్గేష్ గారు టీడీపీ జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. జనం ఎవరి వైపున ఉన్నారని అనుకుంటారు సార్? శ్రీనివాస నాయుడు వైఎస్ఆర్సీపీ పక్కన ఉన్నారు. శ్రీనివాస లోకల్ నాన్ లోకల్ అయినప్పటికీ కూడా కందులు దుర్గేష్ గారు రాజమండ్రి నుంచి వచ్చారు. లోకల్ నాన్ లోకల్ కాకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ అంటే ప్రజలు ఉన్నారు. అంటే ఎక్కడితో సంబంధం లేదు, వైఎస్ఆర్సీపీ వైపున ప్రజలు ఉన్నారని చెప్పి అంటున్నారు. వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీగా ఉన్నారు. ఈ క్యాండిడేట్లతో సంబంధం లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, వచ్చే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వస్తుంటారు, టీడీపీ జనసేన వస్తుంటారు? నిడదవోలు నియోజకవర్గానికి వైఎస్ఆర్ వస్తుందండి. వైఎస్ఆర్ వస్తుంది. ఎందుకంటారు? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు శ్రీనివాస నాయుడు చేశాడు, లేకపోతే ఇంకోళ్ళు చేశారని కాదు. పైనుంచి వచ్చిన పథకాలను బట్టి, జగన్ గారు ఇచ్చిన పథకాలను బట్టి అన్ని కూడా ఈ ఏరియా అంతా కూడా చాలా బాగా చేశారు. జనం రకరకాలుగా చెప్తారు ఇవన్నీ. అన్నీ కాదండి కావాల్సింది. మీకు నెక్స్ట్ టైం కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ బంపర్ మెజార్టీతో నగ్గుద్ది. జగన్ గారి వల్ల ఈ శ్రీనివాస నాయుడు వల్ల. ఈవేళ నిడదవోలు వెళ్ళాలంటే ఈ లారీ ఓటర్లు అందరూ నానా సంకనాకెత్తున్నారు. లారీలు ఇంటికాడ పెట్టుకుని దొడ్లో పెట్టుకుని నిడదవోలు వెళ్ళి నడిచొస్తున్నారు. ఇలా దారి లేక ఈవేళ బిజీ అవుతున్నాడు. కోర్టులు సెంట్రల్ అవనే, సెంట్రల్ ఫండ్ అవనే, ఏ ఫండ్ అంటే కానీ శ్రీనివాస నాయుడు సాధించి ఈవేళ ఎన్ని చేస్తున్నాడు. రేపు నిడదవోలు అసలు ఎలా ఉంటుంది అనుకున్నారు మీరు? సెకండ్ వైజాగ్ అయిపోద్ది నిడదవోలు. ఇంకా బాగా డెవలప్ చేస్తారంట. సెకండ్ వైజాగ్ అయిపోద్ది నిడదవోలు. కాబట్టి ఇప్పుడు అభివృద్ధి అన్ని అభివృద్ధులు చేస్తారు కాబట్టి శ్రీనివాస నాయుడు కంపల్సరిగా బంపర్ మేయట్తో నెగ్గుతాడు. అన్న వచ్చే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి
టీడీపీ జనసేన వస్తుంటారా, వైఎస్ఆర్సీపీ వస్తుంటారా? టీడీపీ జనసేన వస్తుంది. టీడీపీ జనసేన వస్తుంది, ఎందుకంటారా? బాగుంటాయి, రెండు పార్టీలు బాగుంటాయి, రెండు పార్టీలు బాగుంటాయి, ఇక్కడ చేస్తాయి. అంటే ఇప్పుడు శ్రీనివాస నాయుడు గారు అభివృద్ధి చేశాను, వైఎస్ఆర్సీపీని మళ్ళీ నేను నగ్గించుకుంటాను, నేనే నగ్గుతాను అంటారు, అంతవరకు లేదు. శ్రీనివాస నాయుడు గారి వల్ల కాదు, పైన జగన్ గారి వల్ల ఇక్కడ వ్యతిరేకత, అంతేగాని శ్రీనివాస నాయుడు గారి వల్ల అయితే కాదు. ఆయన కాసవసం చేశారు, వ్యక్తిగతంగా మంచోడే, కానీ పైన వైసీపీ పార్టీ వల్ల జగన్ గారి వల్ల వ్యతిరేకత, అంతే, వేరే ఏం కాదు. వచ్చే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వస్తుంటారా, టీడీపీ జనసేన వస్తుంటారా? వైఎస్ఆర్ వస్తుంది, వైఎస్ఆర్ వస్తుంది అంటారు, ఎందుకండి? మరి దానివల్ల మేము మా 4-5 పథకాలు వచ్చినాయి, మాకు లబ్ధి పొందారు, మీరు లబ్ధి పొందాం. నాకు పెన్షన్ వస్తుంది, మా ఆవిడకి ఏమో 15,000 వస్తున్నాయి, డ్వాక్రా మాఫీ వస్తుంది, మా కుర్రోడికి పెన్షన్ వస్తుంది. మరి ఇక్కడ దానికి వచ్చేదే ఉంది, మరి కదా వీళ్ళు ఎవరు ఇచ్చేది ఏమి లేదు కదా. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే ఈ పథకాలన్నీ మేము కూడా ఇస్తాం అంటున్నారు కదా, దానికి ఏమంటారు మీరు? అది అందుకే చెప్తలేదు కదా పూర్తిగా. అంటే వస్తే మమ్మల్ని లగ్గించండి, మమ్మల్ని మేము గెలిస్తే ఆ సేమ్ పథకాలు మేము కూడా ఇస్తాం అంటున్నారు టీడీపీ జనసేన, దానికి ఏమంటారు? దానికి ఏమంటా, ఇప్పుడు మీరు మేము వచ్చాక ఇప్పుడు ఇస్తామంటే అది నమ్మకం ఏంటి? ఇది వరకు అలాగే చెప్పారు, ఆ నమ్మకం మాకు లేదు. నమ్మకం లేదు మీకు? లేదు, ఇప్పుడు మాకు ఇచ్చారు కాబట్టి నమ్మకం ఉంది, అందుకే జగన్ సపోర్ట్ చేస్తాం. చెప్పండి, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వస్తుంటే టీడీపీ జనసేన వస్తుంటారు నిడదవోలు? జనసేన అనుకుంటున్నాను. జనసేన అనుకుంటున్నారు, ఎందుకమ్మా? ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ పరిపాలన వాళ్ళ అభివృద్ధి ఏమీ కనిపించలేదని, వాళ్ళకి ఈ సంవత్సరం అయినా మారిస్తే ఏమన్నా అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పేసి జనసేన ప్రజలు నమ్ముతున్నారు. దానివల్ల అదే వస్తుందని నేను కూడా అనుకుంటున్నాను. నిడదవోలు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ వస్తుంటారా, టీడీపీ జనసేన వస్తుందంటారు? రెండు దెబ్బ ఉన్నాయి, ఓకేనా? ఓట్లయితే తెలుస్తుంది అనమాట. రెండు 50-50 ఛాన్స్ అంటారు. వైఎస్ఆర్సీపీ తరఫున శ్రీనివాస నాయుడు గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ జనసేన తరఫున కందులు దుర్గేశ్వర గారు పోటీ చేస్తున్నారు. జనం ఎవరి వైపున ఉన్నారు అనుకుంటారు మామూలుగా? సమానంగా ఉన్నారో దెబ్బ ఉన్నారో, కానీ ఏంటంటే ఏదో చెప్పలేము. గ్లాస్ కి శ్రీనివాస నాయుడు బాగానే ఉంది, నిడదవోలు శ్రీనివాస నాయుడు గారు బాగానే ఉంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు, సత్యప్రసాద్, కస్తూరి సత్యప్రసాద్. ఎలా ఉందన్నది మరి స్పందించాలి, మరి ప్రజల్లో పెద్దది. నాకైతే శ్రీనివాస నాయుడు గారు నిడదవోలు కోరుకోకట్ట బాగా చేసినట్టు, ఆయన కొద్ది మద్దతు బాగానే ఉంది. థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పండి అన్న. అదే చెప్పారు కదా, 50-50 అంటారు. శ్రీనివాస నాయుడు గారు 50-50 అండి. దెబ్బ మీద రాత్రి కూడా చూసాం, దెబ్బ మీద ఉంది. దుర్గేశ్వర దెబ్బ ఉంది, శ్రీనివాస నాయుడు దుర్గేశ్వర దెబ్బ ఉంది, రెండు దెబ్బ ఉంటాయి. తెల్ల పరకే అది సరే అంటే ప్రభుత్వం మారాలనుకుంటున్నాం మేము కూడా. ప్రభుత్వం మారితే బాగుంటుంది, ఎందుకన్నా? ఎందుకు చూసాం కదా ఇప్పుడు దాకా, ఇప్పుడు జగన్ చూసాం కాబట్టి ప్రభుత్వం మారితే మంచిది. ఈసారి కూడా ఈసారి కూడా ప్రభుత్వం మారితే బాగుంటుందని మన శ్రీనివాస్ చూసాము, జగన్ చూసాము, అయిపోయింది. ఈసారి మళ్ళీ కూడా ఏంటి ప్రభుత్వం మారితే ఈ దుర్గేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చేత చూద్దాం మళ్ళీ అక్కడికి ఏమో తెల్లగా దెబ్బ ఉన్నాయి. ప్రభుత్వం మారితే బాగుంటది, ఈ నిడదవోలు నియోజకవర్గానికి అయితే దెబ్బ ఉన్నాయని చెప్పి ప్రభుత్వం మారితే బాగుంటది. ఓకే అన్న, థ్యాంక్ యూ. వచ్చే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వస్తుందంటారు, టీడీపీ జనసేన వస్తుందంటారు? నా దీంట్లో మాత్రం వైఎస్ఆర్ జగన్ అన్న వస్తాడని చెప్తున్నా. వైఎస్ఆర్ వస్తుందంట, జగన్ అన్న. ఆ తర్వాత జిఎస్ నాయుడు, శ్రీనివాస నాయుడు గారు వస్తాడు, ఎందుకంటారు? ఎందుకంటే పార్టీలు మారిపోయి కానీ, పార్టీలు మారే అంటారు. 10 మంది 10 పార్టీలు చేసుకోకూడదని. పార్టీ అంటే ఏంటి, ఒక్కొక్కరు నిలబడాలి. పెళ్ళి అంటే ఏంటి, ఒక్కొక్కరు నిలబడాలి. ఓ మొగుడు ఉండాలి, ఓ సంవత్సరం ఉండాలి, అలాగే ఓ పార్టీ ఉండాలి, ఒక్కొక్కరు నిలబడాలి. అంటే ఇప్పుడు ఏంటంటే పార్టీలు అందరూ కలిసి జగన్ ఒక్కడే నిలబడుతున్నారు కాబట్టి జగన్ వైపు ఉంటారంట. అది వీళ్ళందరూ కూడా ఆయన్ని చిన్నపిల్లని చేసి వీళ్ళు ఏకమైపోయి, ఆడంటే ఎవరండి? మా జగన్ అన్న. మా జగన్ అన్నే చిన్నపిల్లని చేసి ఈవేళ ఆడుకుంటున్నారు. తప్పు చేసి ఆడుకోవాలి. వీళ్ళు తప్పు చేసి నేను నిలబడలేను, నేను గెలవలేను అని వీళ్ళు యాడ్ చేసి వీళ్ళందరూ రుద్దుకుని ఆయన్ని ఓడించాలని, మా జగన్ అన్నే ఓడించాలని వీళ్ళందరూ కూడా ఏకమవుతున్నారు. తప్పు కదని అడిగా. ఇప్పుడు అంటే వాళ్ళందరూ ఏకమయ్యారు కాబట్టి, జగన్ అన్న ఓడించాక ఏకమయ్యారు కాబట్టి మీరు జగన్ గారి వైపు ఉన్నారు.
నేనున్నాను ఈవేళ రాష్ట్రంలో దేశంలో ఈవేళ మా జగనన్న ఏమి తప్పు చేయలేదు. ప్రతి పిల్లవాడు చదువుకున్న పిల్లవాడికి అమ్మ మీ బిడ్డ చదువుకున్నారా? చదువుకున్న పిల్లలు మీరే ఇవ్వకూడదు. మీ అందరికీ జగనన్న ఈవేళ నీ బిడ్డలకి ఏం కొరలేదు. నేనున్నాను. ఇవాళ 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివించిన పిల్లలకి నేను ఏమి చేస్తున్నాను, ఏమి పెడుతున్నానో చూసుకో తల్లి. ఓ చెల్లి, ఓ అక్క, అన్న, తమ్ముడని మీ అందరికి మీ ఎత్తుకుని జై జగనన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ.